2019కి ముందు పోలవరంలో 72% పనులు జరిగితే 2019-2024 మధ్య 4% జరిగాయని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. 2019కి ముందు 11,537 కోట్లు ఖర్చు చేస్తే 2019 నుంచి 24 మధ్య 5,000 కోట్లు ఖర్చు చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కాఫర్ డ్యాం, గ్యాప్ 1 ప్రధాన డ్యాంలో ఇబ్బందులు వచ్చాయి. గైడ్ బండ్ కుంగిపోయింది. కొత్తగా ఎలాంటి డిపిఆర్ ఆమోదం పొందలేదు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు కూడా నిర్మించలేదు అని వివరించింది. 2019కి ముందు పోలవరంలో 72% పనులు జరిగితే 2019 నుంచి 2024 మధ్య 4% జరిగాయని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. 2019కి ముందు 11,537 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే 2019-24 మధ్య 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కాఫర్ డ్యాం, గ్యాప్ 1 ప్రధాన డ్యాంలో ఇబ్బందులు వచ్చాయి. గైడ్ బండ్ కుంగిపోయింది. కొత్తగా ఎలాంటి డిపిఆర్ ఆమోదం పొందలేదు. నిర్వాసితులకు పునరావాస కేంద్రాలు కూడా నిర్మించలేదు అని వివరించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. పోలవరంకు సంబంధించి 2019కి ముందే 72% పనులు జరిగాయని, 2019 తర్వాత కేవలం 4% మాత్రమే పనులు జరిగాయని ఫ్యాక్ట్ చెక్ తెలిపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పోలవరం పనులకు సంబంధించి అయితే 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 72% పనులు జరిగాయి. 2019-2024 మధ్య మాత్రం 4% పనులు జరిగాయని చెప్పుకోవచ్చు. రివర్స్ టెండరింగ్ పేరుతో అయితే పోలవరం ప్రాజెక్టు ఇంతకు ముందు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ తప్పించి కొత్త కాంట్రాక్టర్ కి ఇచ్చిన నేపథ్యంలో అయితే 4% పనులు జరిగాయి. ఏపీ ఫ్యాక్ట్ చెక్ అలాగే 2019 ముందు 11,537 కోట్లు ఖర్చు చేస్తే 2019-2024 మధ్య 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో పాటు డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. కాఫర్ డ్యామ్ 1 అయితే ప్రధాన డ్యామ్ లో ఇబ్బందులు కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. గైడ్ బండ్ కూడా కుంగిపోయింది. దీనికి సంబంధించి కూడా నిపుణుల బృందం, ఈ పోలవరం ప్రాజెక్టు నిపుణుల బృందం కూడా దీనిపై అధ్యయనం చేసి ఈ గైడ్ బండ్ గురించి కూడా అధ్యయనం చేసింది. దీనిపైన కూడా కేంద్ర పోలవరం కేంద్రానికి సంబంధించిన నిపుణులు వచ్చి దీనిపై అధ్యయనం చేశారు. ఈ గైడ్ బండ్ కుంగిపోయిన నేపథ్యంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్లాలంటూ కూడా దీనిపై అయితే నిపుణుల బృందం అయితే అధ్యయనం చేసింది. నిర్వాసితులకు సంబంధించి కూడా పునరావాస కేంద్రాలతో కూడా పూర్తిగా 10 నుంచి 15% పనులు మాత్రమే పూర్తయ్యాయి. నిర్వాసిత గ్రామాలు కూడా ఏవైతే ఉన్నాయో నిర్వాసిత గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి ప్రభుత్వాలు అనాథగా చెప్తున్నప్పటికీ కూడా అక్కడ నిర్వాసితులకు సంబంధించిన పనులు పూర్తి కాలేదు. వాళ్ళకి సంబంధించిన ఇళ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఏ పనులు పూర్తి కాని నేపథ్యంలో నిర్వాసిత గ్రామాల వారు బయటికి రావలేక అలాగే అక్కడ ఉండలేక, అంటే ఈ వర్షాకాలం జూన్, జూలై, ఆగస్టులోనే వర్షాకాలంలో గోదావరికి ఎక్కువగా వరద వస్తుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు 72% పూర్తయిన నేపథ్యంలో వరద ఉధృతికి అయితే అక్కడ ఉండలేక ఇక్కడ వచ్చి కింద లేక ఉండలేని పరిస్థితిలో నిర్వాసితులు కూడా పూర్తిగా ఉన్నారు. అంటే ఇప్పుడు కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తూ కూడా ఇంతకుముందు జలవనరుల శాఖ మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రతి సోమవారం కూడా పోలవరం ప్రాజెక్టు సైట్ లోకి వచ్చి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, పనులకు సంబంధించి అధికారులకు కానివ్వండి అలాగే కాంట్రాక్టర్లకు కూడా సూచనలు ఇస్తూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి జలవనరుల శాఖ మంత్రి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించేవారు. 2019-24 మధ్యలో అసలు పూర్తిగా పోలవరాన్ని గాలికి వదిలేశారు. ఇక్కడ సంబంధించిన పనులు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అయితే పోలవరానికి సంబంధించి అందరూ ఆసక్తిగా చూసే పరిస్థితి ఉంది. 2014 నుంచి 19 వరకు ఆగమేఘాల మీద జరిగిన పనులు అయితే
2019-24 మధ్యన పూర్తిగా కుంటుపడిపోయిన పరిస్థితి అయితే ఉంది. మురళి కొత్తగా మురళి గత ప్రభుత్వంలో నత్తనడకన సాగిన పోలవరం పనులు ఇప్పుడు త్వరితగతిన సాగే అవకాశం ఎంతవరకు ఉందంటారు? అంటే 2014 నుంచి 19 వరకు ఆగమేఘాల మీద పనులు జరిగేవి. 2019 నుంచి 24 మధ్యలో కేవలం 4% పనులే పూర్తయ్యాయి. కాంట్రాక్ట్ రివర్స్ టెండరింగ్ పేరుతో అయితే కాంట్రాక్టులు మార్చిన ప్రభుత్వం అయితే ఈ కాంట్రాక్టులకు సంబంధించిన అమౌంట్లు కూడా ఇవ్వని నేపథ్యంలో అయితే పూర్తిగా సామగ్రిని కూడా పూర్తిగా తీసుకెళ్లిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటే ఈ ఇప్పుడున్న సంస్థలకే ఈ పనులు అప్పచెప్తుందా లేకపోతే కొత్తగా వేరే కాంట్రాక్టర్లు పిలుస్తుందా, దీనిపై అంతా సమీక్ష జరిగిన తర్వాతే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి అలాగే జలవనరుల శాఖ మంత్రి అధికారులు ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులతో కూడా సమీక్ష జరగనున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ మురళి.